2025 ఐపీఎల్ రద్దు అయ్యిందా అంటే ఆపేశారా? 2025 ఐపీఎల్ని పోస్ట్పోన్ చేశారా? 2025 ఐపీఎల్ని కొన్ని స్టేట్స్లో మాత్రమే జరిపిస్తున్నారా? సో ఇలాంటి చాలా వాటి క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. అండ్ అది మాత్రమే కాకుండా ఈరోజు జరుగుతున్న ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుందా లేదా, ఏంటి అప్డేట్? సో క్లియర్ కట్గా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, నిన్న రాత్రి అంటే పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి ఈ ఇష్యూస్ అన్నీ వచ్చాయి. అక్కడి నుంచి చాలా అంటే చాలా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి, మంచి న్యూస్లు అంటే ఒరిజినల్ న్యూస్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సో నిన్న రాత్రి మ్యాచ్ అనేది ఆపేశాక, అంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి అనమాట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య. సో మ్యాచ్ని ఆపేశాక కాల్డ్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నాక మీటింగ్ జరిగింది, ఐపీఎల్ మీటింగ్ అనమాట. ఐపీఎల్లో మెంబర్స్ అందరూ ఒక మీటింగ్లో కూర్చున్నారు. బట్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేదు. జస్ట్ వాళ్ళు ఎటువంటి సినారియోస్ అంటే ఏం జరిగే ఛాన్స్ ఉంది, మనం ఏం డెసిషన్ తీసుకోవాలని చెప్పి వాటి గురించి మాత్రమే డిస్కస్ చేశారనమాట. అండ్ ఈ వీడియో చేస్తున్న కొన్ని మినిట్స్ ముందు కూడా ఒక న్యూస్ వచ్చింది, అదే అనమాట. ఇంకా ఎటువంటి డెసిషన్ మేము తీసుకోలేదు, బట్ మా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ చాలా డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో ఏంటి అంటే, ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ కూడా మేము ఇంటికి వెళ్ళిపోతాము అంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఓవర్సీస్ ప్లేయర్స్. ఇందులో వాళ్ళని తప్పుపడడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఒక వార్ జరుగుతోంది, ఒక యుద్ధం వస్తుంది అంటే ఎవరైనా భయపడతారు. వాళ్ళు ఏం అతిథులు కాదనమాట, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కండిషన్స్ తెలియవు అనమాట. అంటే ఐపీఎల్ వాళ్ళు చెప్పొచ్చు, మనం చెప్పొచ్చు ఈ స్టేట్స్లో జరిపిస్తే ప్రాబ్లం లేదు కదా అని చెప్పి, బట్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు. మేబీ వాళ్ళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చి ఉండొచ్చు, ఇక వచ్చేయండి వెనక్కి అని చెప్పి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ సినారియో మెయిన్ సినారియో అనమాట. ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అయిన సినారియోస్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ సినారియో ఏంటి అంటే, ఒకవేళ వార్ జరిగితే ఐపీఎల్ని రద్దు చేస్తారా? ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ఒకరితో యుద్ధానికి వెళ్తోంది, వారుకు వెళ్తోంది వరెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వేస్ట్ కంట్రీ లాంటి పాకిస్తాన్తో. ఎందుకంటే వాళ్ళకు ఏం మైండ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, బూతులు వాడకూడదు, మనం వద్దనమాట. సో అలాంటి వాళ్ళతో మనం వారికి వెళ్తున్నాం. అంటే స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ మనం యుద్ధం చేద్దాము అంటే మహా అయితే నెల 2 నెలల్లో పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. అంటే మన ఇండియా వాళ్ళు వాళ్ళని క్లోజ్ చేసి పడేస్తారు. సోషల్ మీడియాలో చూసినట్టు 2 రోజులు 3 రోజులు వారం జరగదనమాట. వారంటే ఖచ్చితంగా నెలలే జరుగుతుంది. సో 1 లేదా 2 నెలల్లో పూర్తిగా క్లోజ్ చేస్తారు ఫేస్ టు ఫేస్ యుద్ధం చేద్దాము అంటే. కానీ వాళ్ళని నమ్మేకవుతుందో చెప్పండి? మనం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, కొన్ని వేల మంది క్రౌడ్ ఒకే చోటు ఉంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయకపోవచ్చు, తెలుసు కదా, ఈ టెర్రరిస్ట్ నాయకులు ఎవరైనా పంపించేమని చేస్తేనే భయం. ఎందుకంటే ఏది కూడా మనం రూల్డ్ అవుట్ చేయలేము. అన్ని ఆప్షన్స్ ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. సో చేస్తే ఏంటి అన్న ఒక డౌట్ ఉంటుంది. సో అదొక సినారియో అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక సినారియో ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ డిఫరెంట్ స్టేట్స్లో, అంటే ఇప్పుడు బెంగళూరు, చెన్నై, లేకుంటే కోల్కతా, ముంబై, సో ఇలాంటి అంటే బార్డర్కి దూరంగా ఉండే స్టేట్స్, లేకుంటే ఈ వార్ జోన్కి దూరంగా ఉండే స్టేట్స్లో ఏ ప్రాబ్లం ఉండదు అనుకుని అక్కడ జరిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఆ ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ఐపీఎల్ అనేది ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి. బట్ ఫస్ట్ చెప్పా కదా, ఇప్పుడు ఓవర్సీస్ ప్లేయర్స్ దీనికి అంగీకరిస్తారా? దీనికి ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఇండియన్ ప్లేయర్స్ కూడా అంగీకరించాలి. ప్లేయర్స్ అందరి దగ్గర నుంచి తీసుకుంటారు డెసిషన్స్. ఎందుకంటే భయంగా ఆడాలి అంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. ఎందుకంటే ఎవరిదైనా భయమే, ఎవరికైనా ప్రాణమే, వాళ్ళకు కూడా ఉంటుంది ఆ భయం. సో ఎంత ఆర్మీ పైన నమ్మకం ఉన్నా, ఎంత ఉన్నా సరే, చెప్పా కదా, ఇట్లాంటి వాళ్ళని మనం నమ్మలేమన్నమాట. ఇది అంటే ఇంకొక ఇంపార్టెంట్ సినారియో ఇప్పుడు మాట్లాడదాం. ఆ సినారియో ఏంటి అంటే, 2 రోజుల్లోనే పాకిస్తాన్ మాకు యుద్ధం వద్దు, ఇక్కడతో దయచేసి మమ్మల్ని వదిలేయండి, ఆపేయండి, మా పార్టీకి మేము ఊరికే ఉంటాం అని కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేయొచ్చు. దానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం స్టార్ట్ అయితే అతి ఎక్కువగా నష్టపోయేది పాకిస్తానే. ఎస్, నష్టం 2 వైపులా ఉంటుంది, కానీ ఎందుకు పనికిరాని ఒక దేశంగా మారిపోతుంది పాకిస్తాన్. ఇప్పటికే చాలా మందికి అక్కడ తినడానికి తిండి లేదనమాట. సో ఇప్పుడు యుద్ధం జరిగిందనుకోండి, ఎకానమీ క్రాష్ అయిపోతుంది. కోలుకోవడానికి ఏదో 20-30 సంవత్సరాలు కాదు, ఇంకొక 70-80 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కోలుకోలేని స్టేజ్లో ఉన్నారు. ఇక యుద్ధం జరిగి నాశనం అయిపోతే ఇంకేం కోలుకుంటారు? ఇప్పట్లో కోలుకోలేరు, జనరేషన్స్ నాశనం అయిపోతాయి. సో అలా ఎందుకులే రిస్క్ మాకు అనుకుంటే వాళ్ళు ఇక్కడితో ఆపేయచ్చు. అండ్ ఇక్కడ ఇండియాకు నష్టం జరగదా అంటే, ఖచ్చితంగా నష్టం అన్నది యుద్ధం జరిగినప్పుడు అందరికీ నష్టం జరుగుతుంది. బట్ మనమైతే వెనకడుగు వేసే స్టేజ్లో లేము. ఎందుకంటే
కోలుకునే శక్తి మన దగ్గర ఉంది, ఆ కోలుకునే సత్తా మన దగ్గర ఉందన్నమాట. మన దగ్గర బలం అన్నీ ఉన్నాయి. సో అందుకే మనమైతే వెనకడుగు వేయము, ముందుకే వెళ్తాము. ఇక్కడ మనం ప్రే చేయాల్సింది 1 ఆర్మీ కోసం, 2 నేవీ కోసం, 3 ఎయిర్ ఫోర్స్ వీళ్ళ కోసం, అండ్ దాంతో పాటుగా సివిలియన్స్ అనమాట. ఈ వార్ జోన్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి, కొన్ని బార్డర్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకి ఏం జరగకూడదని కోరుకుందాం ఒకవేళ వార్ జరిగితే. సో ఇన్ని సినారియోస్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అందుకే ఏది కూడా డెసిషన్ ముందే తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ 2 స్టేట్స్ మధ్య పంచాయతీ కాదు, ఇది నీళ్ళ కోసమో పాలిటిక్స్ కోసం గొడవ పడట్లేదు. 2 కంట్రీస్ మధ్య పంచాయతీ. అండ్ ఆ పంచాయతీ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఒక వన్ ఆఫ్ ద వరెస్ట్ వేస్ట్, ఇంకేమైనా బూతులు ఉంటే మీరు వేసేసుకోండి, నేను ఇక్కడ వేయట్లేదు, అలాంటి కంట్రీ పాకిస్తాన్తో మనం పడుతున్నాం కాబట్టి. సో డెసిషన్స్ అన్నవి క్విక్గా తీసుకోరు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు తీసుకుంటారు. ఒకవేళ ఈరోజు గవర్నమెంట్ ఈ నెక్స్ట్ మినిట్ ఈ వీడియో వచ్చేలోపు కూడా రావచ్చు, వచ్చి గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఐపీఎల్ని ఆపేయండి, రిస్క్ చాలా ఉంది అని, ఆపేయాల్సిందే, నో ఆప్షన్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంత రిస్క్ లేదు, ఐపీఎల్ జరిపించుకోవచ్చు, మనం హ్యాండిల్ చేసుకోగలం అంటే సో కొన్ని స్టేట్స్లో జరిపిస్తారు, బార్డర్ స్టేట్స్లో ఎక్కడా కూడా ఐపీఎల్ని జరిపించరు. ఇదనమాట. ఇన్ని సినారియోస్ని మనం చూసుకోవాలి. అందుకే ఏది డెసిషన్ వాళ్ళు త్వరగా చెప్పరు, ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈరోజు మ్యాచ్ అంటే ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ జరుగుతుందా లేదా అని చాలామందికి డౌట్ రావచ్చు. బేసిక్గా అర్లీ మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది, ఏంటి అంటే ఈరోజు మ్యాచ్ని రద్దు చేశారని చెప్పి. బట్ తర్వాత మళ్ళీ లేదు, రద్దు చేయలేదని ఒక న్యూస్ వచ్చింది. సో ఈ వీడియో చేస్తున్న టైంకి మన దగ్గర ఉన్న న్యూస్ ఏంటి అంటే ఈరోజు మ్యాచ్ జరుగుతుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరుగుతుంది. ఒకవేళ ఈరోజు మ్యాచ్ కానీ ఐపీఎల్కు సంబంధించిన న్యూస్లు కానీ ఏమన్నా క్విక్ అప్డేట్స్, అంటే ఒకవేళ ఐపీఎల్ రద్దు అని చెప్పాలనుకుంటే మనం ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇలాంటివి చిన్న న్యూస్లు ఏమన్నా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేయడం కానీ, యూట్యూబ్లో ఒక షార్ట్ చేయడం కానీ ఖచ్చితంగా చేస్తాను. మన ఛానల్స్కి, సోషల్ మీడియా ఛానల్స్కి కనెక్ట్ అయి ఉండండి మీరు. సో కనెక్ట్ అయి ఉన్నారంటే మీకు నేను క్విక్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే మనకు వచ్చిన ఒక జెన్యూన్ న్యూస్ని, మనం ఫేక్ న్యూస్లు ఏదో జరిగిపోతుంది, నాశనం అయిపోతుంది, ఇట్లాంటివి కాకుండా ఏం జరుగుతుంది, దానికి పాసిబిలిటీస్ ఏంటి, దానికి ఏం అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఐపీఎల్ క్యాన్సిల్ అయింది, లేకుంటే ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ అయింది, ఇలాంటి చిన్న న్యూస్లు దీనికోసం మనం ఒక వీడియో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం ఉండదన్నమాట. సో అందుకే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ నేను అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్స్కి కనెక్ట్ అయి ఉండండి, మీకు కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఐపీఎల్ యథావిధిగా జరుగుతుంది అంటే మాత్రం మన ఛానల్లో ఐపీఎల్ వీడియోస్, ప్రివ్యూ వీడియోస్ కూడా ఆగకుండా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అప్డేట్స్ వస్తే మాత్రం ఇస్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మీకు పాసిబుల్ సినారియోస్ అని చెప్పాను. ఇంతవరకు ఏ క్లారిటీ లేదనమాట ఐపీఎల్కి సంబంధించి. ప్రెజెంట్ అయితే ఐపీఎల్ జరుగుతోంది ఈ వీడియో చేస్తున్న టైంకి, అంతే. ఇంకొక క్విక్ అప్డేట్ వచ్చింది, అందుకే మధ్యలో వాయిస్ ఓవర్ చేస్తున్నాను. సో అదేంటి అంటే ఒకవేళ ఐపీఎల్ జరిపించాలి అంటే ఇండియాలో కాకుండా అంటే సౌత్ ఆఫ్రికాని కూడా ఒక ఆప్షన్గా చూస్తున్నారు. అంటే మిగతా ఐపీఎల్ని అక్కడికి షిఫ్ట్ చేసి జరిపించేలా కూడా ప్లాన్ చేస్తున్నారట. చెప్పా కదా, ఇది కూడా కన్ఫర్మ్ కాదనమాట. సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చే అప్డేట్స్ ప్రకారమే ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా ముందుకు కదులుతుంది. అంటే వాళ్ళు ఎస్ గో ఆన్, వెళ్ళిపోండి, సౌత్ ఆఫ్రికాలో జరిపించుకోండి అంటే జరిపించుకుంటారు, లేదు ఆపేయండి అంటే ఆపేస్తారు, లేదు మేం చూసుకుంటాం మీరు ఐపీఎల్ జరిపించండి అంటే జరిపించుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.